సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డిపేట పరిధిలోని మైత్రి విల్లాస్లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాలు కలకలం సృష్టించాయి. విల్లా నెంబర్ 75లోని హాస్టల్లో స్పై కెమెరాను విద్యార్థినులు గుర్తించారు. స్టూడెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు అమీన్పూర్ పోలీసులు. ఫోన్ యాప్ ద్వారా కెమెరాను గుర్తించినట్లు విద్యార్థులు తెలిపారు. హాస్టల్లోని స్విచ్ బోర్డులో కెమెరా దాచి ఉంచడాన్ని విద్యార్థులకు అనుమానం రావడంతో వెంటనే ఫోన్ యాప్ ద్వారా సీసీ కెమెరాను గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ యాప్ ద్వారా కెమెరాను గుర్తించారు విద్యార్థులు అమీన్పూర్ హాస్టల్లో. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు ఒక అమానుష ఘటన జరిగిందని చెప్పొచ్చు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో మైత్రి విల్లాస్ లో శ్రీలక్ష్మి గర్ల్స్ హాస్టల్ నడుపుతున్నాడు బండర్ మహేష్ అనే వ్యక్తి. అయితే అందులో సుమారు 35 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ విద్యార్థులకు సంబంధించి రెండు అంటే కిచెన్ లో ఒకటి, అట్లాగే బెడ్రూమ్ లో ఒకటి, 2 సీసీ కెమెరాలను ఏదైతే ప్లగ్ ఎలక్ట్రిసిటీ ప్లగ్ ఉండే బోర్డు లో అమర్చినాడు ఈ హాస్టల్ నడుపుతున్న బండార్ మహేష్ అనే వ్యక్తి. అయితే విద్యార్థినులు హాస్టల్లో వాళ్ళ విద్యార్థినులకు యజమానిపై అనుమానం వచ్చిన సందర్భంలో హాస్టల్లో ఉన్న అన్నిట్లో కూడా ఫోన్ల ద్వారా ఫోన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సీసీ కెమెరాలను నిగూఢంగా ఉంటే కనిపెట్టడం ఎలా అనే దాంట్లో సెర్చ్ చేసి అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చిన వెంటనే బెడ్రూమ్ లో ప్లగ్ లో ఉన్న సీసీ కెమెరాను గుర్తించడం జరిగింది. వెంటనే ఆ ప్లగ్ ని దాన్ని తీసుకొని అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమీన్పూర్ పోలీసులు వచ్చి యజమాని ఏదైతే హాస్టల్ యజమాని ఉన్నారో బండారు మహేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కాలేజ్ ఈ హాస్టల్ సమీపంలో ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన 36 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటున్నారు. అయితే వీటికి సంబంధించి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపించారు. రైట్, థ్యాంక్ యూ విష్ణు.